లేదని దిగులు పడకు. ఏది లేకపోయినా యేసయ్య నాకున్నాడు. ఇది మాట. ఏది లేకపోయినా అప్పుల పోయి, కూరకు పోయి, ఇల్లు పోయి, అమ్ముకోవసరం అయితే మొత్తం సమస్తాన్ని అమ్మేసుకోండి, కానీ నెమ్మదిగా బతకండి. మళ్ళీ చెప్తున్నాను మీకు మాట. ఇది ఒక్కరు ఉద్దేశించి కాదు, లైవ్లో 100 మంది నాకు ఫోన్ కలిసి మాట్లాడుతాను. చెప్తాను మీ అందరికీ, అవసరమైన సమస్తాన్ని అమ్మేసుకోండి, కానీ నెమ్మదిగా బతకండి, ఐక్యతగా బతకండి. లేదు నేను సస్తేనే పేడ ఎరిగిద్దంటే ఇది ఒక బతుక. నువ్వు సస్తే పేడ ఎరిగిద్దని చాలామంది అని కాదు. మళ్ళీ చెప్తానండి, అసలు సస్తేని అస్సలైంది మొదలైంది. మీకు ఆ సంగతి తెలియదు. పుట్టి తెలుసుకున్నావు ఈ లోకం ఉందని, మరణిస్తే తెలుస్తుంది మరో లోకం ఉందని. చెప్పండి పక్కనమాట. పుట్టి తెలుసుకున్నావు ఈ లోకం ఉందని, మరణిస్తే తెలుస్తుంది మరో లోకం. అసలు సస్తే పీడ ఇరిగిద్దని కాదు, సస్తేనే ఉంది అసలైన సంగ్రామం. ఎందుకంటే నీ ఆత్మ సావదు, శరీరం వస్తుంది, మెట్లో పెడతాం. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకే వెళ్ళేటప్పుడు భక్తిగా వెళ్ళాలి నీ ఆత్మ. అందుకే ఈ పాఠాలు, అందుకే ఈ ఆరాధనలో 40 నిమిషాలను వాక్యం చెప్పా, ఇప్పుడు గంట చెప్పా. ఎందుకో తెలుసా? ఏ ఒక్క మాట అన్నా మీలో పనిచేస్తుంది అని.